నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. గుంటూరు జిల్లాలో అటు అసెంబ్లీ ఇటు లోక్సభ సీట్లు హాట్గా మారాయి. ఏపీ పాలనకు ఆయువు పట్టు లాంటి గుంటూరులో గెలుపును వైసీపీ, టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుంటూరు సిట్టింగ్ ఎంపీ స్థానంలో గల్లా జయదేవ్ పోటీకి ఆసక్తి చూపించకపోవడంతో ఆయన స్థానంలో ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ అయిన పెమ్మసాని చాలా కాలంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. చంద్రశేఖర్ తండ్రి వ్యాపార రీత్యా నరసాపురంలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్ 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సాధించారు. తర్వాత మెడికల్లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలో వైద్య విద్యా అధ్యాపకుడిగా, ఫిజిషియన్గా పనిచేశారు. పేద విద్యార్థుల కోసం యువరల్డ్ ఆన్లైన్ శిక్షణ సంస్థను కూడా ప్రారంభించారు. పల్నాడు ప్రాంతంలో ప్రజల తాగునీటి సమస్యలను తెలుసుకున్న ఆయన 120 బోర్వెల్స్ ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో ఉచితంగా ఆర్ఓ ప్లాంట్లను నెలకొల్పారు. పోయిన ఎన్నికల్లోనే టీడీపీ తరపున నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నించారు. టికెట్ దక్కినట్టే దక్కి చివరి నిమిషంలో రాయపాటి సాంబశివరావుకు ఖాయమైంది. 2014-2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి చూశారు. తెనాలి నియోజకవర్గంలో బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. మొదటి నుండి లోక్సభకు పోటీ చేయడంపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో నర్సరావుపేటకు బదులుగా గుంటూరు లోక్సభ సీటు కోసం ప్రయత్నించారు. గుంటూరు లోక్సభ సీటు పరిధిలో వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మంచినీటి సరఫరా పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో గ్రామాల్లో వందలాది బోర్లు వేయించారు. గల్లా జయదేవ్కి రిప్లేస్మెంట్గా తనకు టికెట్ ఇవ్వమని పెమ్మసాని అడిగారని, అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాల సమాచారం. నిజానికి పార్లమెంటుకు పోటీ చేసేంత ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబుకు చాలా అవసరం. పెమ్మసాని అభ్యర్థిత్వం విషయంలో కూడా చంద్రబాబు చాలా సానుకూలంగా ఉన్నారు. చంద్రబాబు టికెట్ ఓకే చేయడం వల్లే పెమ్మసాని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. గుంటూరు సీటు కోసం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ కూడా రేసులో ఉన్నారు. కానీ ఆయనకు బదులుగా పెమ్మసాని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. పొత్తులు ఎలా ఉన్నా గుంటూరు సీటు మాత్రం టీడీపీకే ఉంటుందని జనసేన నేతలు కూడా అందుకు అంగీకరించారని తెలుస్తోంది. తాజాగా మంగళగిరిలో జేహో బీసీ సభను సక్సెస్ చేయడంలో పెమ్మసాని చురుకైన పాత్ర పోషించారని టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే 1952లో నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. మధ్యలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1957 నుంచి 1977 వరకు వరుసగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున కొత్త రఘురామయ్య గెలుపొందారు. 1980, 84, 89లో రైతు నాయకుడు ఎన్జీ రంగా కాంగ్రెస్ అభ్యర్థిగా హ్యాట్రిక్ సాధించారు. టీడీపీ కాంగ్రెస్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ రాగా 2014 నుంచి ఇక్కడ రాజకీయాలు మారిపోయాయి. దీంతో 2014, 2019లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గల్లా జయదేవ్కు 5,87,918 ఓట్లు, వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి 5,83,713 ఓట్లు, జనసేన అభ్యర్థికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి 1,25,205 ఓట్లు వచ్చాయి. మొత్తంగా గల్లా జయదేవ్కు 4,205 ఓట్లు మెజారిటీ వచ్చింది. పార్లమెంట్లో ఏపీ వాణి వినిపించడంలో సక్సెస్ అయిన గల్లా జయదేవ్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్నారు. అమరావతి ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ జనసేన కూటమికి కలిసి వస్తుందని, మూడోసారి కూడా గుంటూరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. అంతవరకు మీరు చేయాల్సింది ఈ వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం.